నర్మేటా చుట్టూ పొలిటికల్ పంచులు పేలుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రూపకల్పన చేసిన ఫ్యాక్టరీని ఇప్పుడు సీఎం ప్రారంభిస్తున్నారన్న హరీష్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కాగితానికే పరిమితమైన ఫ్యాక్టరీని కాంగ్రెస్ హయాంలో కట్టడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని, ఇవన్నీతో కూడిన డిపిఆర్ ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈ రోజు మీరు ప్రారంభిస్తున్నారు. మా టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు. అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న రైతులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి రైతన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ